హలో ఎవ్రీవన్, బ్యూటిఫుల్ జ్యువెలరీ సెట్స్ ట్రెండింగ్లో ఉండే కలెక్షన్ కావాలి అనుకుంటే మాత్రం ఈ వీడియోని అసలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీకు మంచి రీజనబుల్ ప్రైస్, అది కూడా సింగిల్ ఐటెం తీసుకున్న హోల్సేల్ ప్రైస్లోనే ఇస్తున్నాం అనమాట. కాబట్టి ఈ ఛాన్స్ని ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. బయట మీరు కంపేర్ చేసుకోండి, ఇంత లో ప్రైస్కి అయితే మాత్రం ఈ క్వాలిటీలో రావు, అస్సలు అంటే అస్సలు రావన్నమాట. 10K బిల్లింగ్ చేస్తేనే ఈ ప్రైస్కి ఇస్తాము అంటారు. కానీ నేను సింగిల్ ఐటెం తీసుకున్నా సరే హోల్సేల్ ప్రైస్లో ఇస్తున్నాను. కాబట్టి మీరు ఎటువంటి డౌట్ అక్కర్లేకుండా హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు. మన దగ్గర చాలామంది మీ దగ్గర రిటర్న్ ఆప్షన్ ఉంటుందా అని అడిగారు. రిటర్న్ ఆప్షన్ అయితే లేదు, ఓన్లీ ఎక్స్చేంజ్ ఉంటుంది. అది కూడా ఓపెనింగ్ వీడియో ఇవన్నీ ఉంటేనే, ప్రాపర్ రూల్స్ అనేవి మీరు పాటిస్తేనే మనకి ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా చెప్తాను, మీరు స్కిప్ చేయకుండా చూసేయండి. హౌ టు ఆర్డర్ అనేది చాలామంది అడుగుతున్నారు కదా. ఇందులో ఏదైనా నచ్చింది అనుకోండి, ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసి పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అవైలబిలిటీ చెక్ చేయమని చెప్పండి. వన్స్ అవైలబిలిటీ ఉంది అన్న తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటుంది. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే. అలాగే మీరు అన్నీ ఓకే అనుకుంటేనే మెసేజ్ చేయండి అవైలబిలిటీ చెక్ చేయమని చెప్పి. ఒకసారి పేమెంట్ చేసిన తర్వాత ఆర్డర్ బుక్డ్ అని వస్తుంది. ఆర్డర్ సింబల్ అనేది నేను ఇచ్చిన తర్వాత ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. మీరు అడ్రస్ లేబుల్ అనేది నేము, ఫోన్ నెంబరు, ల్యాండ్ మార్కు, అలాగే హౌస్ నెంబరు, స్టేటు, డిస్టిక్, పిన్ కోడ్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. పిన్ కోడ్ అయితే, పిన్ కోడ్ అనేది చాలామంది రాంగ్ ఇవ్వటం వల్ల రిటర్న్ అనేది వస్తున్నాయి చాలా వాటికి. అలా రిటర్న్ వచ్చినప్పుడు వన్ సైడ్ షిప్పింగ్ ఛార్జ్ 100 రూపీస్ అనేది కస్టమరే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక సైడ్ ఆల్రెడీ మేము ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం కాబట్టి రిటర్న్ అనేది మీరు అందుబాటులో లేకపోవటం వల్ల ఏదో ఒక ఇటువంటి ఇష్యూస్ అనేది వస్తూ ఉంటాయి కదా. కాబట్టి వన్ సైడ్ అనేది షిప్పింగ్ ఛార్జ్ మీరే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఓకే అనుకుంటేనే మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి. ఒకసారి ఆర్డర్ ప్లేస్ అయిన తర్వాత మీకు 10 వర్కింగ్ డేస్లో మీ కొరియర్ అనేది మీ దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరిగా, ఇది ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వాల్సిందే. ఇది ఓపెనింగ్ వీడియో లేకపోవటం వల్ల అందులో ఏదైనా ఇష్యూ ఉంటే మాత్రం ఎటువంటి క్లెయిమ్ అనేది ఉండదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఇది నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అనుకోండి. ఓపెనింగ్ వీడియో అనేది రెగ్యులర్ కస్టమర్స్ కూడా ఇది పాటించాల్సిన రూల్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఇది కనుక పాటిస్తే అందులో ఏదైనా ఇష్యూ ఉంటే మాత్రం ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఓపెనింగ్ వీడియో అంటే ఎలా ఉండాలి అంటే, స్టార్టింగ్ అడ్రస్ లేబుల్ నుంచి ఎండింగ్ వరకు, పార్సల్ ఎండింగ్ వరకు ఎటువంటి కట్ కానీ పాజ్ కానీ లేకుండా వీడియో అనేది క్లియర్గా 360 డిగ్రీస్లో తీయాల్సి ఉంటుంది. అలా ఉన్న తర్వాత అందులో ఏదైనా ఇష్యూ ఉంది అనుకోండి, మీరు క్లియర్గా చెప్పాలన్నమాట. ఇందులో పలాంది ఇష్యూ ఉంది, మాకు ఎక్స్చేంజ్ కావాలి అనుకుంటే ఇమీడియట్గా నేనైతే ఎక్స్చేంజ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే కదండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని ఒక కమెంట్ అయితే కమెంట్ చేసేయండి. కలెక్షన్ ఎలా ఉంది, దాని ప్రైస్ ఎలా ఉంది, తక్కువగా ఉందా లేదా హైగా ఉందా అనేది కూడా ఒక మంచి కమెంట్ అయితే కమెంట్ చేసేసేయండి. మీరు ప్రోడక్ట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కస్టమర్ రివ్యూస్, రీసెల్లర్స్ అయితే కస్టమర్ నుంచి రివ్యూస్ అనేది తీసుకోండి. ఎందుకు అంటే కస్టమర్స్ చాలామంది రియల్ ఇమేజెస్ ఉన్నాయని అడుగుతున్నారు కదా. అలాంటప్పుడు ఈ ఇమేజెస్ అనేవి ఉపయోగపడుతుంది. ఫోన్ అనేది ఎప్పటికప్పుడే మనం డిలీట్ చేసుకుంటాం కాబట్టి డేటాని, ఫ్రెష్గా ఏదన్నా రివ్యూస్ వస్తున్నా సరే అవైతే పోస్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓల్డ్ రివ్యూస్ అనేవి ఉంచుకోము. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.